హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘటోత్సవం యొక్క వివరాలు, వాటిని ఎలా నింపుకుంటారు అనేది చూసేద్దాము. ఇంకా ఇవైతే ఘటోత్సవానికి మనం ఇంట్లోకి ఆహ్వానించుకునే దానికైతే ఏర్పరచుకున్న పూల నీళ్ళు. చూసారా తులసి చెట్టు ఎంత అందంగా ఉందో. ఈ యొక్క అమ్మవారు ఉంటే చాలండి, ఇంట్లో పాజిటివ్ అనేది ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే ఘటోత్సవాన్ని నిలుపుకోవడానికి ఎవరైతే వాళ్ళ ఇంట్లో నిలుపుకుంటారో వాళ్ళు ఈ విధంగా అయితే అలంకరించుకుంటారు. ఇదిగోండి, ఇవేనండి మన ఘటం కొండలు. ఇవి జాతర మొదలుకొని ఘటం కొండలు ఊరంతా తిరుగుతుంటాయి. మన మనిషికి ఒక మనిషి ఉండి వాటిని మన ఇంటికైతే పిలుచుకురావాలి. ఈ విధంగా పిలుచుకొని వచ్చాక మనం మన ఇంట్లో ఘటం కొండలు అంటే ఏర్పరచుకోవాలి. బిసికి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము. బుజ్జుముండ కళ్ళుకుండ ఎండబెట్టుకొచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు తల్లిలో శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో. ఈ విధంగా ఆహ్వానించుకుని వాటికి ఏర్పరిచిన స్థానాలలో వాటిని ఈ విధంగా నిలుపుకుంటారు. ఈ విధంగా పూజ ప్రారంభించాక తాళమేళాలతో ఆమెకి ఆషాఢ వాళ్ళ డప్పుతో ఈమెకైతే ఇంట్లో టెంకాయ కొట్టుకోవడం అయితే జరుగుతుంది. ఆషాఢ వాళ్ళ డప్పుతో టెంకాయ కొట్టుకోవడం వల్ల ఈ పూజ అనేది పూర్తవుతుంది. మా పాప అయితే ఈ ఆషాఢ వాళ్ళని అడిగి మరీ ఆశీర్వదించుకునిందండి. అమ్మాయి అయితే ఆనందం అంతా ఇంత కాదు. ఈమెనండి మా ఊరి పోలేరమ్మ. ఈమెకేనండి ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. ఈమె మామూలుగా ఒక బండరాయి రూపంలో, కరువు రూపంలో ఉంటుంది. ఈమెకే పూజలు పునస్కారాలు అయితే రోజు జరుగుతాయి. ఈమె గ్రామ దేవత కాబట్టి జాతర మొదలుకొని ఊరంతా తిరుగుతుందని ఒక నమ్మకం ఉంది. ఇదేనండి ఆమె గుడి.